అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే మనకి కొంతమంది రైతులకనేవైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో చాలామందికి రైతులకైతే జమ చేయట్లేదని చెప్పేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ అప్డేట్ ఇచ్చిందని ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే భరోసా మెల్లమెల్లగా అని చెప్పేసి అయితే ఉందండి. సో దశల వారీగా మనకి 57,00,000 మంది రైతుల ఖాతాలో 5,057 కోట్ల రూపాయలనేవి జమ చేయడం అనేది జరిగిందనమాట. మరో 13,00,000 మందికి 4,000 కోట్ల మేర పెండింగ్ అయితే ఉందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి త్వరలో ఇంకా మనకి పెండింగ్ ఎవరికైతే ఉందో సో వారికైతే జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. సో మనకి జనవరి 26వ తేదీన ప్రారంభమైన పథకం మనకి ఇప్పటి వరకు కూడా 50,00,000 మంది ఖాతాలో నిధులనేవి అయితే జమ చేసుకుంటూ రావడంతో జరిగిందండి. సో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 అనేవైతే జమ చేయడం అయితే జరిగిందిగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాని. సో సాగు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రమే నిధులు అనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. సో రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉంటే వారికైతే జమ కావన్నమాట. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట పంట పెట్టుబడి సాయం కింద. అయితే దీనికి ఎవరికైతే జమ కాలేదో వారికి రేపటిలోకి జమ చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై